ఓకే బంగారం. మణిరత్నం గారి గురించి చెప్పాలంటే ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనకు అందించారండి. ఏంటంటే ఆయన తీసే ప్రతి సీన్ కూడా ఎంతో క్యూట్గా కనిపిస్తూ, అంటే లవ్ని ఇంత ప్యూర్గా కూడా ప్రజెంట్ చేస్తారా అన్నది ఓన్లీ మణిరత్నం గారికి మాత్రమే అది సొంతమైంది. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ట్రెండ్ మాత్రమే కాదు, వచ్చే ట్రెండ్ కూడా ఆయన సినిమాలు ఎంతో హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ ద రీజన్ లవ్ని అంత ప్యూర్గా చూపించారు కాబట్టి. అండ్ ఆల్ వండర్ఫుల్ క్రాఫ్ట్స్ అండర్ వన్ రూఫ్, అన్నీ కూడా వచ్చిన అవుట్పుట్టే ఓకే బంగారం సినిమా అని చెప్పుకోవచ్చు. మరి ఓకే బంగారం గురించి మనతో బోల్డ్ అనే విషయాల్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ హీరో దుల్కర్ సల్మాన్ గారు. సో లెట్స్ హావ్ ఎ చిట్ చాట్. దిల్ రాజు గారు అండ్ సల్మాన్ గారు, ముందుగా ఓకే బంగారం ఆడియో పరంగా మూవీ సూపర్ డూపర్ హిట్. అసలు ఆ సక్సెస్ టాక్తో అలా దూసుకెళ్ళిపోతుంది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. సో ఈ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? I think I've come here to celebrate, to see all of you in person. Very happy. Opportunity to work with Dil Raju garu. It's just extremely warm welcome here in the industry, and so very happy I think to be here. అందరికీ తెలిసిన విషయం, లెజెండరీ అబ్బాయి మమ్ముట్టి గారి అబ్బాయి మీరు. సో మరి ఫస్ట్ టైం మణిరత్నం గారు మీకు మీ దగ్గరికి అంటే స్టోరీతో అప్రోచ్ అయిన వెంటనే హౌ డిడ్ యూ ఫెల్ట్? బికాజ్ ఆల్రెడీ మణిరత్నం గారు అండ్ మమ్ముట్టి గారి కాంబినేషన్లో సినిమాలు వచ్చే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అండ్ నౌ లైక్ వర్కింగ్ విత్ మణిరత్నం గారు, ఫస్ట్ టైం వినగానే అసలు అప్రోచ్ అవ్వగానే హౌ డిడ్ యూ ఫెల్ట్? Actually when he first called me, I didn't even expect it will be for a film or that I might be the hero. Nothing. I thought maybe maybe a small role or something. I didn't think so much about it. But even if I wasn't, I think, my father's son or anything, I think any actor wants to work with Mani Garu. It's like a dream come true. I think any of us who face a camera, it must be a dream to work with him. So I was extremely excited. Very kind in that he said, I have this idea, what do you think? So he always, I think, gives you the chance to give your opinion, or he exchanges ideas a lot. As you said, like, yeah. But for me it's like a big dream come true. కదా, బిగ్ డ్రీమ్ కమ్ ట్రూ. నిజంగా అండి, మణిరత్నం గారి సినిమాల్లో ఒక చిన్న పాత్ర చేసినా చాలు అనుకుంటా, బట్ మెయిన్ లీడ్ హీరో ఆఫ్ ది మూవీ అనగానే లైక్ Cloud9. Exactly. I mean, no words to express him. I've been mentioning a lot of interviews that it's like I'm still dreaming. Even now I feel like I need to pinch myself. Somebody should come and pinch you to get out of it. ఫస్ట్ టైం మణిరత్నం గారి మూవీ మీరు చేయబోతున్నారు అని చెప్పగానే మీ ఫాదర్ మమ్ముట్టి గారు మీకు ఇచ్చిన ఏమైనా టిప్స్ ఇచ్చారు? బికాజ్ హీ ఆల్రెడీ వర్క్డ్ విత్ మణిరత్నం. I think he was very comfortable that I am in such good hands, because not just as PC Garu, Rahman Saab, so such a wonderful team. I don't think any special tips are needed. I think he thought I was going to in the best hands. And దిల్ రాజు గారు అంటే అందరికీ తెలిసిన విషయం అండి, పర్ఫెక్ట్ జడ్జ్మెంట్. ఏమైనా పిక్ చేశారంటే పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ అనేది, అంటే మీరు అన్ని బంగారం లాంటి సినిమాలే పిక్ చేస్తారు. సో ఈ ఓకే బంగారం సినిమాని ఎలా పిక్ చేశారు అంటే ద సూపర్ హిట్ సక్సెస్? సో అంటే మణిరత్నం గారి మూవీ అనగానే మణిరత్నం గారు ఏం మూవీ చేస్తున్నారు ఏంటి అనేది జనరల్గా అందరు ఫాలో అయినట్టే నేను కూడా ఫాలో అవుతుంటాను. సో ఈ ఓకే కనుమని తమిళ్లో చేస్తున్నారు. ఈజ్ ఎ పేర్ దుల్కర్ అండ్ నిత్య మీనన్ అని తెలియగానే, దుల్కర్ది నేను బెంగళూరు డేస్ ఆల్ ఇండియా లాంగ్వేజెస్ తీసుకున్నాం. సో అది తెలుగులో రీమేక్ చేస్తున్నాము. సో దుల్కర్ని ఆ మూవీలో తన ప్రజెన్స్ చూశాను. సో ఆల్రెడీ నిత్య మీనన్ గురించి తెలుసు. సో మణిరత్నం గారు ఈ సినిమా ఈజ్ ఎ స్టోరీ లైన్ ఇలా ఉందని తెలియగానే, సో ఐ వాంట్ తెలుగు రైట్స్ అని వెళ్ళి మూవీ తీసుకోవడం జరిగింది. అంటే మణిరత్నం గారు ఎప్పుడు లవ్ స్టోరీ అటెంప్ట్ చేస్తే దే విల్ సక్సెస్. అసలు ఎక్స్పెరిమెంట్ ఉండదు. అదే మణిరత్నం గారు కొంచెం డిఫరెంట్గా మూవీ చేయడానికి ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు మేబీ ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ అప్పుడప్పుడు వర్కౌట్ కావు. బట్ లవ్ స్టోరీస్ మణిరత్నం గారు ఎప్పుడు ప్యూర్ లవ్ స్టోరీ తీసితే మిస్ఫైర్ కాలేదు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ. ఈజ్ డూయింగ్ ఈజ్ సో ఇట్ క్యూట్ పేర్ దుల్కర్ అండ్ నిత్య. సో రెహమాన్ గారి మ్యూజిక్, పీసీ గారు, సో ఓల్డ్ టీమ్ కనిపించింది. సో దానివల్ల ఇమ్మీడియట్లీ తెలుగు రైట్స్. మీరు చెప్పినట్టు అంటే మణిరత్నం గారు ఏ లవ్ స్టోరీస్లో ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. అంటే ఎంత ప్యూర్గా చూపిస్తారు, అంటే లవ్ అంటే ఇంత న్యాచురల్, ఇంత ప్యూర్ అని ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా తక్కువగా చూస్తున్నాం. బట్ ఒక లివింగ్ రిలేషన్ని కూడా ఇంత వండర్ఫుల్గా ప్రజెంట్ చేశారు. సో మణిరత్నం గారి గురించి అంటే ఆల్రెడీ మీరు సినిమా చూసారు. సో ఏం అంటే ఇప్పుడు సఖీ సినిమా, గీతాంజలి సినిమా, ఇప్పుడు గీతాంజలిలో ఒక పాయింట్ తీసుకున్నాడు, ఇద్దరు చనిపోయే వాళ్ళు మీద లవ్ ఉంటేలా. సఖీలో ఒక పాయింట్ తీసుకున్నారు. సో అమ్మాయి అబ్బాయి
లవ్ చేసుకొని పెళ్లి చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటే అవును పెళ్లి చేసుకొని కాపురం పెడితే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు. అలాగే ఈ కథలో కూడా ఒక బాంబేలో ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఆలోచిస్తున్న థాట్స్ ఇది అడ్వాన్స్ థాట్స్ అవి. అవును సో ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని, ఒక 1 year ట్రావెల్ కావాలని, లేకుంటే కొన్ని రోజులైనా కలిసి ఉండాలని, అంటే ఇది అడ్వాన్స్గా ఉన్నారు. అవును సో ఆ పాయింట్స్ చెప్పినప్పుడే ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది బాంబే బ్యాక్ డ్రాప్. ఇప్పుడు అదే మనకు హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, చెన్నై బ్యాక్ డ్రాప్ అంటే అడ్వాన్స్ థాట్ మనం యాక్సెప్ట్ చేయం. బాంబేలో ఢిల్లీలో వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి ఈజ్ అడ్వాన్స్, ఈజ్ లివింగ్ రిలేషన్, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం. బట్ ఈజ్ ఫైనల్లీ ఈజ్ ఎ కన్క్లూజన్, ఎంత లివింగ్ రిలేషన్ ఉన్నా మన ట్రెడిషన్, పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు. మన పెళ్లి లేనిది ఏమీ లేదు. ట్రూ అండి. అల్టిమేట్ రౌండ్ అప్ గణపతి అండ్ గణపతి గారి వైఫ్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అండ్ తన వైఫ్ క్యారెక్టర్ ద్వారా చూపించారు. దట్ ఈస్ ద మళ్ళీ మన ఎమోషన్స్ అవన్నీ తీసుకొచ్చారు. దానికి వాళ్ళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. లేకుంటే ఏమవుతుందంటే మన ఆడియన్స్కి ఏంటి టోటల్ నెగిటివ్. అవును So I think that angle, I think Prakash sir's and Leela ma'am's angle gives it some depth, because it is not two youngsters having a live-in relationship in some apartment, just the two of them. You know, I like that there is like father mother figure in the house. You know, so it's not entirely a very new age modern type of live-in relationship. It's almost like only thing they're not married, but there is a father mother in the house. This is a couple. Everything, but something different, but concluded with a very perfect thing. Correct. I think he's been true to Indian values, cultures, traditions, but also, you know, what is happening in society, I think is explored. రేపు అమ్మని ఇక్కడికి రమ్మన్నా వీళ్ళంతా కలిసి మాట్లాడుకోవాలిగా నిశ్చితార్థం గురించి. నిశ్చితార్థం నిత్య మేనన్ గురించి మాట్లాడాలంటే తెలిసిందే, వండర్ఫుల్ యాక్ట్రెస్, లైక్ సో ఎక్స్ప్రెసివ్, ఎంతో వండర్ఫుల్. అంటే ఆవిడ యాక్టింగ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఎంతో వండర్ఫుల్ గా యూ యాక్టెడ్ ఇన్ ది మూవీ. లైక్ హౌ డిడ్ యూ బ్యాలెన్స్ యాక్చువల్లీ? This is my third film with Nitya, so and the experience is there, and like you said, she's very natural, very spontaneous performer. So for me or anyone, I think whenever you're in a scene and your co-star gives you something so believable, you're not acting, then you're also, you know, involved. So I think that we always balance each other out well like that. That is probably why I think people think there's so much chemistry. But I think every cast member, if it's even if it's my scene with Prakash Raj Garu or like Leela madam, everyone is so believable. It's like I don't even remember where the cameras were or anything, because when you're given the scene, I don't think anybody was acting. I think everybody was living in that moment. నిత్య గారి గురించి మీరేం చెప్తారు? నిత్య ఆల్మోస్ట్ ఏ మూవీ సెలెక్ట్ చేసుకున్నా ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో తను ఏ సినిమా అంటే ఆల్మోస్ట్ ఈజ్ 90% ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ఫిలిం చేస్తుంది. సో ఆర్టిస్ట్గానే కాకుండా తను ఈజ్ ఇన్వాల్వ్డ్. ఒక సినిమా యాక్సెప్ట్ చేసిందంటే ఈజ్ ఇన్వాల్వ్డ్. సో బేసికలీ నిత్యతో పాటు ఈజ్ దుల్కర్, వాళ్ళిద్దరు పేర్, అంటే మన పక్కింటి అబ్బాయి అమ్మాయి లాగా ఎంత న్యాచురల్గా, అంటే వాళ్ళిద్దరు ఇది అంత న్యాచురల్గా ఉండడం వల్లే ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంది సినిమా అంతా. సో ఈరోజు ఈ సక్సెస్కి వాళ్ళిద్దరు పేర్. సో ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరిగా చాలా బాగా న్యాచురల్గా చేశారు. నిజం, ఒకరికి మించిన, నిజంగా బయట టాక్ అంతా అదే, ఒకరికి మించి ఒకరికి మించి ఒకరు, ఎక్కడ బ్యాలెన్సింగ్ అట్లేదు. అండ్ కమింగ్ టు లైక్ టాక్ అంతా సూపర్ టాక్. అండ్ మీకు వచ్చిన రెస్పాన్స్ అబౌట్ డే వన్ నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎస్పెషల్లీ యూత్ అండ్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా లైక్ చేస్తున్నారు. సో మణిరత్నం గారి సినిమా ఆడియన్సే వాళ్ళు. సో దే ఆర్ లైకింగ్ ఇస్ వెరీ మచ్. సో ఇప్పుడు సిటీస్ అన్నీ చాలా బాగుపోతుంది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మణిరత్నం గారు మంచి సక్సెస్ ఫిలిం తీశారు. సో అది మా బ్యానర్ ద్వారా రిలీజ్ అవ్వడం, అది దుల్కర్కి ఈజ్ ఏ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. సో ఈజ్ ఏ డబ్ రూట్లో వచ్చాడు. టీమ్ ఆల్ హ్యాపీ. ఆల్ టీమ్ హ్యాపీ. అండ్ ద రెస్పాన్స్ విచ్ యూ రిసీవ్డ్, లైక్ కాంప్లిమెంట్స్, రెస్పాన్స్ but especially from Andhra and all the Telugu audience, I think, but they also seem to track Malayalam movies also. From my first or second film, I've been getting some compliment or something nice. So I think people here really love cinema. You know, they watch every language. They're aware of every actor. So I think for so long they've been watching. A lot of people have been watching my films with subtitles. So I'm very happy that
for the first time a film of mine coming with at least dubbed, but they're watching it on the same day in their language. So I think that connect is for me, I'm very excited about. Lots of people have been saying very nice things, very kind, very encouraging. So I think for us younger actors, I think that's a big plus. Me and Nitya, I think first time I'm hearing it on the motorcycle. I think she was sitting behind me and we had like a phone, iPhone or something, playing the song. It's just between us. So whatever reactions, all that freshness, because first time we heard the song, we were like, wow, this is, I love this song. And so both of us are just having fun. And Manisha was just like, just have fun, you know, what would you do? You have a bike in Bombay. So it was like that. So it's a very memorable song for me.